హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరందరూ దేవుని కృపలో మంచిగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియోలో నేను బ్రదర్ జాక్ పున్నన్ రాసినటువంటి ఓనా కుమారులారా వినుడి అనే పుస్తకంలోని 25వ అధ్యాయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ అధ్యాయంలో బ్రదర్ రాసినటువంటి ఒక పారాగ్రాఫ్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ రెండవ పోర్షన్లో ఆత్మీయ శక్తి అనేటువంటి సబ్ టైటిల్ తోటి బ్రదరు ఇక్కడ కొన్ని విషయాలు రాస్తారు. దీంట్లో ఫస్ట్ పారాగ్రాఫ్ గురించి నేను చదివి నేనేం నేర్చుకున్నానో దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని యొక్క శక్తిని ఆశ్రయింపని వారు అంత్యదినములలో ఉండెదరు. మనకున్న వరములను బట్టి, తలాంతులను బట్టి మనము తృప్తిపడుట చాలా సులభము. తెలివితేటలు, ఉద్రేకముతో కూడిన శక్తి మరియు దృఢచిత్తమును కలిగి ఉండుట, ఇవన్నీ మన యొక్క స్వశక్తి నుండి వచ్చును. కానీ ప్రభు అయిన క్రీస్తు గాని మరియు పరిశుద్ధాత్ముడు గాని అనుగ్రహించే శక్తి వీటికి వేరుగా ఉండును. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకున్నటువంటి రెండు విషయాలు ఏంటంటే, ఒకటి పైకి భక్తి గల వారి వలె ఉండే వాళ్ళ గురించి ఒకటి, రెండవది దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుండా ఉండటం. దేవుని యొక్క శక్తి అంటే ఏంటి, దాని గురించి ఆ రెండు విషయాలు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. మొదట దేవుని యొక్క శక్తి అంటే ఏంటో దాని గురించి నేనేం నేర్చుకుంటున్నానో అది చెప్పిన తర్వాత, పైకి భక్తి గల వారి వలె ఉండటం అనేది ఏంటి, పౌలు అది ఎందుకు మెన్షన్ చేశాడని దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే నేను నేర్చుకున్న దాన్ని బట్టి అయితే క్రొత్త నిబంధన శక్తి అనేది అనేటువంటి విషయం గురించి మాట్లాడితే అది ఎప్పుడైనా సరే అది ఆత్మీయ శక్తి. శారీరక శక్తో లేకపోతే మానసిక శక్తో మేధశక్తో కాదు. ఎప్పుడైనా సరే క్రొత్త నిబంధన శక్తి అనే దాని గురించి చెప్పినప్పుడు అది ఆత్మీయ శక్తి, దైవిక శక్తి. ఏదైనా సరే దైవిక శక్తి అంటే స్పిరిచువల్ పవర్ అంటే ఏంటంటే, మనల్ని పాపం మీద మనం జయం పొందే విధంగా చేయడానికి మనకి సహాయం చేసేటువంటి దేవుని శక్తి అది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే శక్తి ఎలాంటిదంటే, అంతకంతకు మనల్ని క్రీస్తులాగా మార్చేటువంటి శక్తి అది. అంతేగాని ఆహ్, మన మన శరీరాన్ని దృఢంగా చేసుకోవడానికో, లేతే మన మనస్సుని, మన యొక్క మేధస్సుని, మన యొక్క డబ్బుని దృఢంగా చేసుకోవడానికో, మన పేరు ప్రఖ్యాతులను దృఢంగా చేసుకోవడానికో, దేవుడు మనల్ని ఈ ఈ టైంలో క్రొత్త నిబంధన టైంలో దేవుడు మనల్ని అందుకోసం పిలవలేదు. క్రీస్తులాగా మనల్ని అంతకంతకు మార్చడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు గానీ, ఈ లోక సంబంధమైన విషయాల్లో గొప్ప వారంగా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారంగా ఉండటానికి దేవుడు పిలవలేదు. కానీ ఈ రోజుల్లో లోకం చూస్తే ఎలా ఉందంటే, అది మన యొక్క మన శరీరాలని దృఢంగా చేసుకునే దాని గురించో, మన డబ్బుల్ని దృఢంగా చేసుకునే దాని గురించో, మన మేధస్సును దృఢంగా చేసుకునే దాని గురించో ఇటువైపు పరిగెత్తుతా ఉందనమాట. మనం టీవీలో చూసే అడ్వర్టైజ్‌మెంట్‌లు గానీ, న్యూస్ పేపర్‌లో చూసేటువంటి ప్రకటనలు అవన్నీ కూడా మనం ఈలోక సంబంధంగా ఎలా దృఢంగా తయారవుతామో వాటి మీదనే ఉంటాయి గానీ, ఆత్మీయ శక్తిని పొందుకునే విషయంలో అయితే చాలా మనం ఎక్కడ కనుగొనము ఈ లోకంలో నిజమైన దేవుని పిల్లల దగ్గర తప్ప. కానీ దేవుడు మనల్ని ఎందుకోసం పిలుచుకున్నాడంటే, ఏమైతే మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడంటే, ఆత్మీయంగా మనం శక్తి కలిగిన వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తండ్రిని ఆత్మతో, సత్యంతో ఆరాధించే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని దేవుడు వారి కోసం వెతుకుతూ ఉన్నాడని యేసుప్రభు చెప్పాడు. నేను ఇంకొక వచనం గుర్తు చేయాలనుకున్నదేందంటే, మొదటి కొరింథీ 4 అధ్యాయం 20వ వచనం. దేవుని యొక్క రాజ్యము మాటలతో కాదు గానీ శక్తితో ఉందనుంది. మనం యేసుప్రభువుని అంగీకరించాంలే, పాపం నుంచి మనం మారుమనసు పొంది తిరిగాంలే అనుకోని మనల్ని మనం తృప్తిపరుచుకుంటే సరిపోదు. మనం పాపం మీద జయం పొందడానికి అంతకంతకు మనం దేవుని మీద ఆధారపడే వాళ్ళంగా మనం ఉండాలి. మనం పాపం మీద జయం పొందాలనేటువంటి ఆశ మనకి లేకపోతే, మనం దేవుని రాజ్యంలో లేకుండా ఉన్నామేమో, అది మనల్ని మనం చూసుకోవాలి. నేను ఇవన్నీ నేర్చుకుంటున్నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. తర్వాత విషయం నేను మాట్లాడాలనుకుంటున్నదేందంటే, పైకి భక్తి గల వారి వలె ఉండటం. పైకి భక్తి గల వారి వలె ఉండి, దాని శక్తిని ఆశ్రయించుకొని ఉండటం అంటే ఏందంటే, మన సిద్ధాంతపరంగా, మన నమ్మకం పరంగా, మన నమ్మకం అంతా బైబిల్ ప్రకారమే ఉండుండొచ్చు. కానీ మన రహస్య జీవితం దేవుడు మనల్ని ఉండమన్న విధంగా ఉండుండకపోవచ్చు. మనకి బైబిల్ గురించిన జ్ఞానం సంపూర్తిగా చాలా విషయాలు తెలిసుండొచ్చు. కానీ
ఎవరు చూడని విషయాల్లో మనం పడిపోవచ్చు. బయటికి ఒక రకంగా మనుషులు కనబడే జీవితం ఒక రకంగా, మనుషులకు కనబడని జీవితం ఇంకో రకంగా మనం కలిగి ఉండొచ్చు. ఇదంతా పైకి భక్తి గల వారి వలె ఉండటం, దాని శక్తిని ఆశ్రయించని వారి వారి యొక్క కేటగిరీలోకి మనం వస్తామన్నమాట. కానీ దేవుడు మనం ఇలా ఉండాలని అయితే కోరుకోవట్లేదు. మనకున్నటువంటి భూ సంబంధమైన విషయాలను చూసి మనం తృప్తి పడాలని అయితే దేవుడు కోరుకోవట్లేదు. మనం ఆత్మీయ శక్తితోటి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళై ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ఆశ, నా ప్రార్థన ఏంటంటే ఈ చివరి దినాల్లో మనం దేవుని యొక్క మొహం ముందు నుంచొని మనం బ్రతికే వాళ్ళంగా, ఆయన సన్నిధిలో ఉండి ఎల్లప్పుడూ ఆయన ఆహ్, ఆయన 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 మనల్ని చూస్తున్నాడు అనేటువంటి గ్రహింపు కలిగి మనం ఆయన కోసం మనం జీవించే వాళ్ళంగా ఈ భూమి మీద మనం ఉండాలనేది నా ఆశ, ప్రార్థన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడి ఈ వీడియోని దీవించును గాక. థ్యాంక్ యూ.